హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో నేను వచ్చేసి సొరకాయ కర్రీ పచ్చికారం యూజ్ చేసి చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. రోటీస్లోకైనా, రైస్లోకైనా, చపాతీలోకైనా మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం నేను లేతగా ఉండే మీడియం సైజ్ సొరకాయని తీసుకున్నాను. మొత్తం ఒక కాయను మొత్తం యూజ్ చేస్తున్నానండి. సన్నగా ఉంది కాబట్టి పెద్దగా ఉంటే హాఫ్ తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం పీల్ ఆఫ్ చేసేసుకొని దీన్ని నేను హాఫ్ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. దాని లోపల ఉండే వైట్ పార్ట్ తీసేసుకుంటే మీ ఇష్టం. ఇక్కడ లేతగా ఉంది కాబట్టి నేనేం తీయట్లేదు. కర్రీలో వేసేటప్పుడు అలాగే వేసేస్తానన్నమాట. ముదిరిపోయిన కాయ ఉంటే మాత్రం లోపల సైడ్ తీసేస్తాను. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అంత సైజులో కట్ చేసుకుంటే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది అండ్ తొందరగా కూడా ఉడుకుతుంది. అండ్ దీనికోసం మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇందులోకి ఈ పొడి వాడితే టేస్ట్ బాగుంటుందండి. కొంచెం పల్లీలు వేయించుకొని పెట్టుకున్నాను. డ్రై రోస్ట్ చేసుకొని దీన్ని మిక్సీ పట్టి పెట్టుకోవాలి. మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలన్నమాట. వేయించిన పల్లీలు మొత్తం చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసుకొని మనం ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా పట్టి పెట్టుకుంటే ఇది కర్రీలోకి వాడుకుంటాం. నెక్స్ట్ తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి శనగపప్పు, కొద్దిగా మినపప్పు యాడ్ చేసుకున్నాను. అందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్, కొద్దిగా పసుపు. ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వడానికి ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. ఈ ఆనియన్ అంతా మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి పేస్ట్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోవాలి. ఆయిల్లోనే ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా మొత్తం ఫ్రై అవ్వాలండి. అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి సొరకాయలు ఉన్నాయి కదా, అవి మొత్తం యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత కూరను మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఆ పచ్చికారం అంతా కూరకు పట్టేలాగా కలుపుకోవాలండి. తర్వాత ఒక 5 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసేసి మీడియంలో ఫ్లేమ్ ఉంచేసి ఉడకనివ్వాలి కర్రీని. ఒక 5 మినిట్స్ తర్వాత నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. నేను ఇక్కడ ఎలాంటి వాటర్ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఇక్కడ నేను తీసుకున్నటువంటి సొరకాయ వచ్చేసి లేతగా ఉంది. అందులో ఉన్న వాటర్ కంటెంట్ తోటే కర్రీ బాగా ఉడుకుతుందన్నమాట. మనం తీసుకున్న సొరకాయ ఒకవేళ ముదిరిపోయి ఉంటే, కొద్దిగా గట్టిగా అనిపిస్తే ఈ స్టేజ్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవచ్చు కర్రీని. చూడండి, ఇక్కడ నేను ఒకసారి చూపిస్తున్నాను. 5 to 7 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి ఉడికించిన తర్వాత కర్రీ ఉడికిందో లేదో ఇక్కడ టెస్ట్ చేస్తున్నాను. బాగానే ఉడికిందండి. వాటర్ యాడ్ చేయకుండా చేసుకుంటే ఈ కర్రీ ఇంకా బాగుంటుందన్నమాట టేస్ట్. ఏ కాంబినేషన్లో అయినా తినొచ్చు, సూపర్గా ఉంటుంది. అండ్ ఈ విధంగా కర్రీ మొత్తం ఉడికిన తర్వాత ఇందులోకి మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా, పల్లీల పొడి, అది యాడ్ చేస్తున్నాను. ఈ పొడి యాడ్ చేయడం వల్ల కర్రీ టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఆ పల్లీల పొడి అంతా కర్రీకి కలిపేటట్టు కలుపుకొని ఒక 5 మినిట్స్ ఈ విధంగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండేటువంటి సొరకాయ కర్రీ రెడీ అయిపోయింది. పచ్చికారం యూజ్ చేసి చేసాం కాబట్టి టేస్ట్ సూపర్గా ఉంటుంది. రొట్టెలోకి కానీ, అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, దేంతో అయినా తినొచ్చండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా బెస్ట్ రెసిపీ అనమాట. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి లిడ్ క్లోజ్ చేసి పెట్టేస్తున్నాను.